దాసరి మరణ వార్త సినీ పరిశ్రమని దిగ్భ్రాంతికి గురిచేసింది. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి నటులు, దర్శకులు కాశీ విశ్వనాథ్ అందుబాటులో ఉన్నారు. కాశీ విశ్వనాథ్ గారు, దాసరి ప్రస్థానం తెలుగు సినీ పరిశ్రమలో ఎలా సాగిందంటే ఏం చెప్తారు? దాసరి నారాయణరావు గారు పోయారనేది నేను ఇప్పుడే టీవీలో చూశాను. చాలా దూరంగా ఉన్నాను. ఆయనతో నా అనుబంధం చాలా ఎక్కువ. ఎందుకంటే ఆయన లేరు అనేది ఇండస్ట్రీకి చాలా లోటు. ఆయన ఇండస్ట్రీకి ఒక పెద్ద ఆయన, ఏ సమస్య ఉన్నా ముందుండి అడ్డంబడి సాల్వ్ చేసేవాళ్ళు. ఆయన టెక్నీషియన్స్ అందరికి ఒక లీడర్గా ఉండేవాడు. డైరెక్టర్ అనే పదానికి ఒక అర్థం తీసుకొచ్చిన ఆయన ఇట్లా సడన్ గా అయిపోయారంటే చాలా బాధగా ఉంది. ఇప్పుడు నేను చదువుకునేటప్పుడు ప్రేమాభిషేకం సినిమా చూసినప్పుడు ఏడ్చాను నేను. అప్పుడు ఆయన సినిమా తీసి ఏడిపించాడు. ఇప్పుడు ఆయన మమ్మల్ని అందరినీ వదిలేసి వెళ్ళిపోయి ఏడిపిస్తున్నారు. చాలా బాధగా ఉంది. ఆయన గొప్పతనం ఎంత చెప్పినా తక్కువే. ఎందుకంటే ఇండస్ట్రీలో ఆయన దగ్గర పనిచేయని వాళ్ళందరూ కూడా గురువు గారు అంటారు. ఆ క్రెడిట్ ఇంకెవరికి దక్కలేదు. కారణం ఆయన ఇంటి దగ్గర ఎప్పుడు రోజుకు 100 మంది భోజనం చేస్తారు. ఆయన పుట్టినరోజు అంటే ఇండస్ట్రీ అందరికీ పుట్టినరోజే. నాకు ఈ సమస్య ఉంది అంటే వెనకాడకుండా ముందుండి ఆ సమస్యకు సాల్వేషన్ చెప్పి చాలా సాల్వ్ చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఆయన పోయారంటే ఏడుపు వచ్చేస్తుంది. మీ మాటలోని వణుకు వారితో మీకున్న అనుబంధాన్ని తెలియజేస్తోంది కాశీ విశ్వనాథ్ గారు. ఆయన సినిమాల్లో 2 సినిమాల్లో కూడా నేను ఆర్టిస్ట్ చేశాను. నన్ను ఎంతో ఎంకరేజ్ చేసేవారు. ఫ్యూచర్ లో నీకు మంచి క్యారెక్టర్స్ ఇస్తాను, ఎన్నో సినిమాల్లో నువ్వు చేద్ది కానీ నీకు భవిష్యత్తు ఉందని నా గురించి నా 100 ఫిల్మ్స్ కంప్లీట్ అయిన సందర్భంగా ఒక బైట్ కూడా ఇచ్చారు. ఆ బైట్ నా మీద ఎంత ప్రేమ ఉందో అనేది తెలుస్తుంది. నా మీదే కాదు, ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరి మీద అదే రకమైన ప్రేమ కురిపిస్తారు. ఆయన పోవటం అనేది మాత్రం చాలా బాధాకరం, తీరని లోటు. ఇండస్ట్రీకి మళ్ళీ అలాంటి వ్యక్తి మళ్ళీ వస్తారని అనుకోవట్లేదు. నేను ఇప్పుడే బయలుదేరి వెళ్తున్నాను వాళ్ళ ఇంటికి. సారీ, ఐఎమ్ సారీ. ఎస్ కాశీ విశ్వనాథ్ గారు, థ్యాంక్స్ అండి మాతో మాట్లాడినందుకు.